అంబటిని కేసులు వెంటాడుతున్నాయి. నేడు అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజమండ్రి జైలు నుంచి పోలీసు వాహనాల్లో అంబటి రాంబాబుని తీసుకుని పోలీసులు బయలుదేరారు. అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతోటి లక్కీ డ్రా అంటూ మోసం చేశారని, లాటరీ పేరుతోటి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అంబటిపైన ఫిర్యాదు అందింది. అంబటి రాంబాబు పైన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదుతోటి 2023లో అంబటిపైన సత్తెనపల్లి పేస్లో కేసు నమోదైంది. అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు అంబటిని కోర్టులో సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు. మాజీ మంత్రి అంబటిని కేసులు వెంటాడుతున్నాయి. నేడు అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజమండ్రి జైలు నుంచి పోలీసు వాహనంలో అంబటి రాంబాబును తీసుకుని పోలీసులు బయలుదేరారు. అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ పోలీసులు దాఖలుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్. చక్రి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఒక కేసు వెంటాడుతుంది. అయితే సత్తెనపల్లి అంటే 2023లో సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో అటు పెన్షన్దారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు జనసేన పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు వారి అనుచరులతో కలిసి కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే దానికి సంబంధించి కూడా కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న మనం చూసాం. ఏదైతే మరి పోలీసులు విధులకు ఆటంకం కలిగినటువంటి కేసులో బెయిల్ లభించింది. గతంలో చంద్రబాబును దూషించినటువంటి కేసులో కూడా బెయిల్ లభించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా అంబటి రిలీజ్ అవుతాడని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో అటు అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సత్తెనపల్లి కేసు సంబంధించి అయితే సత్తెనపల్లి ముందు జడ్జి ముందు హాజరుపడతారని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో సెక్షన్ ని ఆల్టరా చేస్తూ కూడా గుంటూరు స్పెషల్ కోర్టుకు కూడా అంబటి రాంబాబుని తీసుకొస్తున్నారు. రాజమండ్రి నుంచి సరిగ్గా 7:30కి కూడా ఆయన్ని కాన్వాయ్ లో మొదలయ్యారు. అయితే